ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1865 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 27, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ సంబంధించి యాపిల్ iPhone 17 ఇమేజెస్ బయటకు వస్తున్నాయి. రెండర్ ఇమేజెస్ ఇవి ఊహాగానాలు అనమాట. యాపిల్ సైడ్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. iPhone 17 డిజైన్ మేజర్ మార్పులు చేయబోతున్నారని చెప్పేసి. అండ్ ఇప్పుడు iPhone 17 డిజైన్ చూస్తుంటే లీక్ అండ్ డిజైన్స్ మొత్తం పిక్సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. మన పిక్సెల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ డిజైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కెమెరా సెటప్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వర్టికల్ నుంచి ఇప్పుడు హారిజాంటల్కి అయితే వచ్చేస్తుంది. డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే పిక్సెల్ ఫోన్స్ అయితే గుర్తొస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది డిజైన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీనిలో ఒకటి ఎయిర్ వర్షన్ కూడా రాబోతుంది. iPhone 17 సిరీస్లో ఎయిర్ మోడల్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీకు చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ ఇది. కాకపోతే దీనిలో ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఓన్లీ ఈ సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది యాపిల్ నుంచి వస్తున్న స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు iPhone 6 అనుకుంటా స్లిమ్గా ఉండే ఫోన్, దానికన్నా స్లిమ్ ఈ ఫోన్ అయితే ఉండబోతుంది. సో ఇది బడ్జెట్లోనే వస్తుంది. లైక్ 1 lakh రూపీస్ లోపు అయితే ఇది మనం చూడొచ్చు. అంటే బడ్జెట్ అంటే యాపిల్ బడ్జెట్ మీకు తెలిసిందే కదా. ప్రో మోడల్స్ 1,50,000 ఉంటే ఈ మీ బడ్జెట్ మోడల్స్ 1,00,000 లోపు ఉంటాయి కదా. ఇది 80,000 ఆ రేంజ్లో రావచ్చు iPhone 17. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 13R చైనాలో డిసెంబర్లో లాంచ్ అయిపోతున్నారు. డిసెంబర్ 12వ తారీఖు దీన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సేమ్ iQOO Neo 10 Pro ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ప్రైస్ 5,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇది నాకు తెలిసి 40,000 దగ్గర తీసుకొని రావచ్చు. iQOO Neo 10 Pro 35,000 దగ్గర తీసుకొని రావచ్చు. ఈ ఫోన్లో మేజర్గా చేంజెస్ కూడా ఏమి ఉండవు. OnePlus 12Rతో కంపేర్ చేసి 13Rలో మెయిన్లీ ప్రాసెసర్ బ్యాటరీలో కొద్దిగా చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఇండియాలో ఇది మొత్తం ఒకేసారి రావచ్చు. ఇండియాలో ఇవి జనవరిలో రావచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. గ్లోబల్గా జనవరిలో OnePlus 13 సిరీస్ లాంచ్ అవుతుంది. మొత్తం 3 ప్రొడక్ట్స్ మనకి జనవరిలో OnePlus నుంచి చూడవచ్చు. OnePlus 13, 13R, OnePlus Watch 3 ఈ 3 ప్రొడక్ట్స్ మనకి ఒకేసారి లాంచ్ అవ్వచ్చు ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ ఫోన్స్ ఎవరిని యూస్ చేస్తుంటే మీరు చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు ఒక ఐఫోన్ నుంచి ఇంకో ఐఫోన్కి మొత్తం మీరు స్విచ్ అయిపోతారు కదా. స్విచ్ అయిపోయినప్పుడు మీరు యాప్స్ మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యాప్స్కో మీరు డైరెక్ట్ మీరు పాత ఫోన్ ఎట్లయితే వాడుతున్నారో మీరు కొత్త ఫోన్ ఓపెన్ చేసి చూసినా కానీ యాప్స్ అన్ని లాగిన్ అయిపోయి ఉంటాయి. సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆండ్రాయిడ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆండ్రాయిడ్లో మనం ఒకవేళ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి వచ్చామనుకోండి, మొత్తం అన్ని యాప్స్ మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే ఆండ్రాయిడ్లో చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ 15లోనే వీళ్ళు ఈ అప్డేట్లో తీసుకురాబోతున్నారు. గూగుల్ అయితే వర్క్ చేస్తూ ఉంది. ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మీరు ఫ్యూచర్లో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్కి మీరు అప్గ్రేడ్ అయ్యారనుకోండి, అప్గ్రేడ్ అయితే మీరు యాప్స్ లాగిన్ అవ్వాల్సిన అవసరం డైరెక్ట్ మీరు ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం వీళ్ళు క్లౌడ్ని యూజ్ చేస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్లో మీ డేటాని వీళ్ళు ఫస్ట్ స్టోర్ చేస్తారు. మీరు ఒకసారి స్విచ్ అవుతారు కదా, ఫోన్ స్విచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ క్లౌడ్ నుంచి మీకు అవన్నీ వచ్చేస్తాయి, పాస్వర్డ్స్ అవన్నీ. అందుకే మీకు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకు హువావే నుంచి హువావే హార్మోనీ వాయిస్లో కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. చాలా బాగుంది ఫీచర్ అయితే. ఒక ఎయిర్ గెక్చర్తో మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక హువావే ఫోన్ నుంచి ఇంకో హువావే ఫోన్కి. సో రెండు హార్మోనీ వాయిస్ మీద రన్ అవుతుంటేనే ఇది పనిచేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏదైతే ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఫొటోస్ కానీ వీడియో కానీ ఏదైనా ఫైల్ మీరు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఒక గెక్చర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హ్యాండ్ గెక్చర్ ఇది. సో ఇలా చూపించి చేతిని ఇట్లా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయగానే ఆ ఫైల్ కాపీ అయిపోద్ది. సో దాన్ని మీరు ఏ ఫోన్కి అయితే పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా వదిలేరనుకోండి, ఆ ఫోన్లోకి అది పేస్ట్ అయిపోతుంది. చాలా బాగుంది ఫీచర్ అయితే మాత్రం. దీనికోసం వీళ్ళు ఫ్రంట్ కెమెరాని యూస్ చేస్తున్నారు గెక్చర్ కోసం. మేబీ మిగతా ఓఎస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు ఫ్యూచర్లో ఎయిర్ గెక్చర్ తోటి. ఫీచర్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనకి స్పాటిఫై చాలామంది ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా మోడ్ యాప్స్ యూస్ చేస్తున్నారు. మోడ్ APKs దొరుకుతాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసేసుకొని ఫ్రీగా వాడేస్తున్నారు స్పాటిఫైని. సో దీనికి చెక్ పెట్టడానికి స్పాటిఫై అయితే ఈ మోడ్ అప్లికేషన్ ఏదైతే యూస్ చేస్తున్నారో వాటన్నింటినీ బ్యాన్ చేసేసింది. సో ఒకవేళ మోడ్ యూస్ చేసే వాళ్ళు చాలామందికి అయితే పని చేయట్లేదు ఇప్పుడు. సో వాళ్ళు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి ఇవి స్పాటిఫై డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి రియాట్ గేమ్స్ వాళ్ళు, రియాట్ గేమ్స్ అంటే వీళ్ళు వాలరెంట్, లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఇట్లాంటి గేమ్స్, PC గేమ్స్ మీరు ఆడుతుంటారు, వాళ్ళు తయారు చేస్తారన్నమాట వీటిని. సో దీనిలో వీళ్ళు ఒక యాంటీ చీట్ సిస్టమ్ యూస్ చేశారు, వ్యాంగార్డ్ అని చెప్పేసి. ఈ సిస్టమ్ని మీరు బ్రేక్ చేయగలిగితే మీకు $100 మీకు బహుమతికి ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు గేమ్ చీట్ చేసి ఆడితే మాత్రం వెంటనే అది బ్యాన్ చేసేసిద్ది. గేమ్ అయ్యేలోపు మిమ్మల్ని బ్యాన్ చేసేసిద్ది. ఒకసారి మీరు దాన్ని చీట్ చేసి చూడండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఒకవేళ మీరు చీట్ చేసి దాన్ని బ్రేక్ చేయగలిగితే మాత్రం మీకు $1,00,000 అయితే బహుమతికి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి శివకార్తికేయన్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా యాప్స్ గురించి అయితే మాట్లాడారు. డోంట్ యూజ్ మచ్ ఆఫ్ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్. ఇంతకుముందు నేను ట్విట్టర్ని ఎక్కువ యూజ్ చేసేవాడిని. దానిలో ఏదైతే చూస్తుంటాం కదా, ఒక్కొక్కళ్ళ మనోభావాలు అక్కడ పోస్ట్ చేస్తుంటారు కదా. ట్విట్టర్ అంటే అదే కదా, మనకి నచ్చింది మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటారు. మనలాగా కాకుండా వాళ్ళలాగా ఆలోచించడం మనం మొదలు పెడతాము. సో మనల్ని మనం కోల్పోతాము. సో మన రియాలిటీ మనకు పోతుంది.
సో మనలా బతకాలంటే సోషల్ మీడియా యాప్స్ కొద్దిగా దూరంగా ఉండండి. అవి చాలా వరకు మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అయితే పడుతున్నాయి. నేను ట్విట్టర్‌ని ఎక్కువ యూజ్ చేస్తాను. తర్వాత నేను చాలా వరకు తగ్గించేసాను. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్‌గా ఉంది నా మైండ్ అని చెప్పేసి చెప్తున్నారు. శివకార్తికేయ గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మనము ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓవర్‌గా యూజ్ చేస్తున్నారు. ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల ఏమైద్దంటే చదువు మీద ఫోకస్ పెట్టలేరు. మీరు చేసే పని మీద ఫోకస్ పెట్టలేరు. మీరు కెరీర్ మీద ఫోకస్ పెట్టలేరు. అన్నీ అక్కడ ఉన్నవన్నీ మీకు ఆ చెత్త అంతా మీకు మైండ్‌లోకి వెళ్తానే ఉంటది. ఏది పడితే అది చూస్తూనే ఉంటారు. పనికొచ్చేవి ఏమి ఉండవు. పనికిరానివి ఎక్కువ చూస్తుంటారు కాబట్టి అవి మీకు చాలా ఎఫెక్ట్ పడతాయి మైండ్‌కి. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏజియోలో సేల్ అయితే నడుస్తుంది. ఒకవేళ మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుని లేకపోతే అమ్మాయిలు ఎవరైనా చూస్తున్నా కానీ ₹60 నుంచి టీ షర్ట్‌లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఇవి. టీమ్ స్పిరిట్, డిఎన్ఎంఎక్స్ ఈ బ్రాండ్స్‌లో వస్తున్నాయి. అమ్మాయిలకే ₹60 టీ షర్ట్‌లు అయితే, అబ్బాయిలకి అయితే లేవు. అబ్బాయిలకి ₹200 దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీరు టీ షర్ట్లు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది అజియోది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆర్‌పీ అడుగుతున్నారు. అన్న ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ యాపిల్స్ ల్యాప్టాప్ బట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ లాట్ ఆఫ్ మోడల్స్ ఎయిర్ ప్రో అండ్ ప్రాసెసర్ M1, M2, M3, M4 కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్. ఇప్పుడు యాపిల్ సీఈఓ టిమ్ కుకే చెప్పారు ఏ ల్యాప్టాప్ మీరు యూజ్ చేస్తారంటే మ్యాక్బుక్ ఎయిర్ యూజ్ చేస్తాను, ప్రో మోడల్స్ యూజ్ చేయని చెప్తారు. I use the MacBook Air. Okay, MacBook Air. I use the MacBook Pro sometimes. మీకు సరిపోతుంది మ్యాక్బుక్ ఎయిర్ ఎనఫ్. M2 మ్యాక్బుక్ ఎయిర్ చూడండి. వీళ్ళు మీ పర్సనల్ జనరల్ యూస్కి అయితే 8GB ర్యామ్ ఎనఫ్. లేదు మీరు కొద్దిగా ఎక్కువ మీరు ఎడిటింగ్ చేయడం కానీ లేకపోతే ఏమైనా యాప్స్ యూజ్ చేయడం ఇట్లాంటివి చేస్తే మాత్రం సాఫ్ట్వేర్స్, యాప్స్ అంటే సాఫ్ట్వేర్స్ ఈ ల్యాప్టాప్ భాషలో ఇట్లాంటి యూజ్ చేసే పని అయితే మాత్రం 16GB ర్యామ్కి వెళ్ళండి. కాకపోతే పర్సనల్ యూస్కి అయితే 8GB ఎనఫ్. మీకు ₹67,000కే వస్తుంది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ సేల్లో మ్యాక్బుక్ ఎయిర్ M2. అది మీరు చెక్ చేయొచ్చు. లేదు మీకు డబ్బులు ఉంటే మాత్రం ₹1,00,000 దగ్గర మీకు మ్యాక్బుక్ ఎయిర్ M3 వస్తుంది. 1,05,000కి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే సేల్లో. అమెజాన్లో ₹10,000 డిస్కౌంట్లో వస్తుంది. ఈ రెండు మోడల్స్ లేదని మీరు చూస్ చేసుకోవచ్చు. M3 మోడల్లో మీకు 16GB ర్యామ్ ఉంటుంది. M2 మోడల్ అని చెప్పింది ₹67,000 8GB ర్యామ్తో వస్తుంది. మీరు రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరుగుతుంది. రోజుకో సంఘటన అయితే జరగకుండా ఉండదు అనమాట. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. రియల్ లైఫ్లో చాలా వరకు ఇది కనెక్ట్ అవుతుంది. ఒక మ్యారేజ్ జరుగుతుంది. సడన్గా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు దండలు మార్చుకుంటున్నారు. మన భాషలో చెప్పాలంటే తాళి కట్టడం ఉంటుంది చూసారా. సో ఆ సమయానికి ఈమెకు తెలిసింది ఏంటంటే అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పేసి ఆమెకు తెలిసింది. సో ఈమె పెళ్లిపేటల నుంచి ఎగ్జేసి వెళ్ళిపోయింది. యాక్చువల్ గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి పెళ్లి ఒప్పుకుంది. కాకపోతే గవర్నమెంట్ జాబ్ కాదని తెలిసేసరికి వెళ్ళిపోయింది. నాకు గవర్నమెంట్ జాబే కావాలి అని చెప్పేసి కూర్చుంది. అంటే అబ్బాయికి శాలరీ అంత తెలిసి మీకు షాక్ అయిపోతారు. నెలకి అబ్బాయి ₹1,20,000 సంపాదిస్తాడు. అయినా అమ్మాయికి సరిపోదంటాడు. ఎంతైనా సంపాదించి నాకు అనవసరం, నాకు గవర్నమెంట్ జాబ్ ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయింది. దీని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాలు నాకు కావాలి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గవర్నమెంట్ జాబులు ఈ ఇంపార్టెంటా లేకపోతే అబ్బాయి ఎలాంటోడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, మనం అక్కడ సుఖంగా ఉండగలమా లేదా, బతకగలమా లేదా, అవి అయితే ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు. సో మెయిన్ డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఆ కుటుంబంలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ ఆలోచనలు ఏం లేవండి. డబ్బులు ఎక్కువ ఉంటే చాలు, వాళ్ళు ఎలాంటి వాడైనా పర్వాలా. డబ్బు అవసరం బతకడానికి, కాకపోతే అక్కడ గుణం కూడా ఇంపార్టెంట్. అబ్బాయి గుణం ఎలాంటిది, ఎలాంటి వాడు మనం ఎలా చూసుకుంటాడు, అవి కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. అమ్మాయిలకు చెప్తున్నాయి. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో పెట్టిన చూడకపోతే ఇక్కడ చెక్ చేయండి. రియల్మీ GT7 Pro వీడియో అక్కడ కనిపిస్తుంటుంది మీకు. ఖచ్చితంగా చెక్ చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.